నమస్కారం అండి, వీణానంతుల ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను యూఎస్కి వెళ్ళాను కదా, సో ఆ ట్రిప్లో భాగంగా నేను వాషింగ్టన్ విజిట్ చేశాను. సో చాలా బాగుంది. సో ఆ ముచ్చట్లు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. వాషింగ్టన్ నేను రీల్ పెట్టాను కదండి, నేను ఫ్లైట్ మిస్ అయ్యానని. నిజంగా ఎట్టకెళ్ళకి ఇంకా వాషింగ్టన్ చేరుకున్నాను. అక్కడ కూడా చెప్పాను కదా నేను ఎట్లా ట్రావెల్ చేస్తున్నానో, నా పక్కన వాషింగ్టన్ వాషింగ్టన్కి వచ్చినాం ఇక లాస్ట్కి ఫైనల్లీ సరిపోతుంది అని. కానీ నేను మా కజిన్ వాళ్ళతో స్పెండ్ చేద్దాం అనుకున్నాను. మా అన్న యాష్బర్న్లో ఉంటారు, వాషింగ్టన్ యాష్బర్న్లో. సో అక్కడ నాకు అన్న కాకుండా చాలామంది ఇంకా వేరే రిలేటివ్స్ ఉన్నారు, తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకొక 2 రోజులు ఉన్నా బాగుందని చాలా అనిపించింది. ఇంకా మా అన్న మహేష్ అన్న అండ్ మమత అయితే చాలా అసలు లవ్ అండ్ అఫెక్షన్ ఉంది, చాలా బాగా చూసుకున్నారు ఉన్న ఒక్కరోజైనా. అన్న మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇంకా మేము ఏంటంటే డే లేదు కదా, సో మా లగేజ్ అంతా మేము కార్లో పెట్టేసి ఇంకా అక్కడ తిరిగాము. ఇక్కడ ఇంటికి వెళ్ళకుండానే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మీద పడ్డాము. వాషింగ్టన్ ఏంటిదన్నా ఇది? యూనియన్ స్టేషన్. ఓకే ఓకే. నేషనల్ మెమోరియల్ డే ఆ రోజు, లాంగ్ వీకెండ్ కూడా. సో మేము కార్ పార్క్ చేసి మెట్రోలో అక్కడ వాషింగ్టన్ 1 అని ఉంటుంది. సో ఆ దారిలో మెమోరియల్ డే కదా, అక్కడ రోడ్ల మీద వెహికల్స్ మీద పరేడ్ చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో ఫుడ్ వాటర్ అన్నీ క్యారీ చేసుకొని బండ్ల మీద పరేడ్ చేస్తుంటారు. సో నేను అది ఇండియాలో చూడలేదు, కానీ అంటే ఇండియాలో మన కూడా 26 జనవరికి ఇట్లా గ్రౌండ్లో పరేడ్ చేస్తారు కదా, వాళ్ళు కూడా అట్లనే చేస్తారు. చాలా బాగా అనిపించింది. ఇక వాషింగ్టన్ 1 చూడడానికి మనం ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ అసలు దొరకదంట. మా అన్న అదే అన్నాడు, నీకు లక్ చాలా బాగుంది, లక్కీలీ అది దొరికిందని. అది ఒక 600 feet హైట్లో ఉంటుంది, ఒక పెద్ద మాన్యుమెంట్. సో దానికి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్ని సైడ్ల నుంచి మనం వాషింగ్టన్ మొత్తం వ్యూ క్లియర్గా ఉంటుంది అన్నట్టు. అందులో నుంచే మనకి వైట్ హౌస్, తర్వాత వాషింగ్టన్లో ఏవైతే ఫేమస్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా కనపడతాయి. సో మేము అక్కడ పైదాకా వెళ్ళాము, లిఫ్ట్ ఉంటుంది లోపల, పైన వెళ్ళాము, అంతా చూసాము. ఇంకా తర్వాత వైట్ హౌస్, ఇంకా అక్కడ ఉన్న కొన్ని మ్యూజియంస్ అవి చూసాము. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అట్లనే ఇదంతా అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ డే 5:30 వరకు మేము ఇది తిరుగుతూనే ఉన్నాము. ఇది అయిన తర్వాత అన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే చాలా బాగా అనిపించిందండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది సైన్స్ మ్యూజియము. ఇందులో పెద్ద పెద్ద డైనోసార్లు, తర్వాత అసలు రియల్గా అట్లా వాటిని తీసుకొచ్చి పెట్టారా అన్నట్టుగా ఉన్నాయి. అవి ఆర్టిఫిషియలే కానీ రియల్గా ఉన్నట్టుగా ఉంటాయి. చాలా బాగా అనిపించింది అది. దీన్ని నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ అంటారు. సో దాంట్లో మనిషి ఎలా పుట్టాడు, ఫస్ట్ ఎట్లా ఎదిగాడు, అన్నీ క్లియర్గా, అసలు ఎంత క్లియర్. మా నాన్నది సబ్జెక్ట్ జువాలజీ. మా నాన్నకైతే చాలా బాగా నచ్చింది. అంటే మేము జనరల్గా చూసాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్న మాకు క్లియర్గా చెప్పాడు, ఇట్లా ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ చాలా మంచిగా ఉంది, చాలా క్లియర్గా ఉందని చెప్పారు. అప్పటి వరకు మాకు తెలియలేదు. తర్వాత అమెరికన్ డైమండ్స్, తర్వాత రకరకాల డైమండ్స్ అక్కడ. అసలు డైమండ్ని ఎట్లా, ఫస్ట్ డైమండ్ షేప్ ఎట్లుంటుంది, తర్వాత దాన్ని మొత్తం ప్యూరిఫై చేసిన తర్వాత అది ఎలా తయారవుతుంది అన్నీ. మాకున్న 1 డేలో చాలా వరకే కవర్ చేసాము. ఇంకేది మా మహేష్ అన్న వాళ్ళ ఇల్లు. మేము మహేష్ అన్న వాళ్ళ ఇంటికి ఎట్లా లాస్ట్కి వచ్చేసాము. చామాకులు కూడా ఉన్నాయా?
చెన్నైగా కూడా ఇది బచ్చలాకు కాకర బాగున్నాయి. ఇంకా పట్టల ప్రదేశం ఎందుకన్నా మీరు పోకండి, అంత సీన్ లేదు. ఇది చైనా గ్రాస్ తెలుసా? లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ టీకి బాగుంటుంది. గ్రీన్. అమెజాన్లో కొన్నారంట, మనం కూడా కొనుక్కుందాం. అమెజాన్ లింక్ పెడతాను నేను మీకు. నాకు నచ్చిందబ్బా, ఇది బాగుంది, ఇది చాలా బాగుంది. ఇది మా మహేష్ అన్న ఇల్లు. నేను నీళ్లు పడుతున్నా చూడండి, పెద్ద యాక్షన్ పనిచేస్తున్నట్టు. ఎట్లా నీళ్ళు పడుతుంది. ఇది లింక్ పెడతా నేను దాంట్లో, చూసుకోండి. ఇది బయటే ఉంటుందా? బాగుందబ్బా. మూవబులా వీల్స్ కూడా ఉన్నాయి ఇంకా దీనికి. ఈ కనెక్షన్ ఇగో ఇక్కడ ఇస్తారు, ఇగో ఇక్కడ ఇస్తారు కనెక్షన్ ఇట్లా. ప్రశాంతంగా ఉంది ఇల్లు. అంటే రాగానే కృష్ణుడు కొంచెం మంచి, అదేమంటారు, మన ఇండియన్ ఫీల్ వస్తుంది. ఏంటో సౌండ్. ఓ ఇది పూజ గది కదా. బేస్మెంటా? ఇక్కడ ఏముంటుంది బేస్మెంట్లో? సేమ్ సింధు వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లానే ఆఫీస్లో పూజ. సో మేనమామని ఫాలో అవుతున్నట్టుంది సింధు. బాగుంది, చక్కగా ఉంది. మీది కూడా నిలువు గౌరమ్మనా? వెరీ గుడ్, బాగుందబ్బా, మంచిగా నీట్గా పెట్టుకున్నారు. అన్న ఇక్కడే చేసుకుంటాడా? అన్న ఆఫీస్. ఇది వాష్రూమ్. ఓకే, ఇది పడుకో నాన్న. ఇది హాల్, బాగుంది. కింద బాగుంది. మీరు మూవీ చూడాలి? మూవీ చూస్తాం, తక్కువ. ప్యాంట్రీ అంతే చక్కగా పెట్టుకున్నారబ్బా. వావ్, అసలు ఏమన్నానా, నేనే బద్దకరాలే అంతే. అందరికీ అన్నీ మంచిగా పెట్టుకుంటారు అందరు. అది ఇది గరాజ్. ఓకే, కార్ గరాజ్ అవుతుంది మనం. ఓ కాదు, నేను గరాజ్ అనుకున్నా. చిన్న స్టోర్ ఇది. ఇప్పుడు మేము కార్ పెట్టిన గరాజ్ అన్నట్టు. ఓకే, బాగుంది, ఇది బాగుంది. నేను వీటా కోకోనట్ మీరు కూడా తాగుతారా? వీళ్ళు టిన్నులు తెప్పించుకుంటారు వీళ్ళు. బాగుందబ్బా, సైకిల్ బాగుంది, మంచి వ్యూ.
ఇది లిపికా రూమ్ అనుకుంటా, లిపికా ఫొటోస్ ఉన్నాయి. Yes. లిపికా లిపికా ఎవరిలాగా ఉంది? మైషనలానే ఉంది. బాగుంది రూమ్. ఇది వాష్రూమా? క్లోజెట్. అవునులే, అవును. ఇది వాష్రూమ్. ఓకే, నీట్. గెస్ట్ రూమ్ ఇది. వామ్ లైట్స్ ఇష్టమా మీకు? వామ్ లైట్స్ అంటే అమెరికాలో అన్నీ ఇవే లైట్లు. అది బాగుంది. ఇక్కడ హైదరాబాద్లో కొన్నారా? ఇక్కడే అన్నీ అన్నీ ఇక్కడే, అన్నీ ఇక్కడే కొన్నారు. మమతా నీ టేస్ట్ బాగుందబ్బా. బాగుందా? ఓ అన్నది. ఓకే, ఆడోళ్ళకి ఎంతైనా మగవాళ్ళకి అంత ఉండవు. దీనిలో టబ్ ఇచ్చాడా? అదే ఒకటి షవర్ ప్యానల్, ఒక టబ్ ఇస్తారు. ఇటు కూడా ఉంటుంది. ఇదేంటిది? అది స్టాండింగ్ షవర్. ఓ, రెండు ఇచ్చాడు. నాకు 2 ఇచ్చాడు. ఇది అది కూడా చూపండి. ఇది బయటకు వస్తుందా? బాగుంది. ఓయ్, ఇదేంటిది? తుమ్మిద అనుకుంటా. పురుగులు. బాగా సోలార్ ఉంటుంది. చాలా బాగుంది. నెమలంటే ఇష్టమా మమత నీకు? అదే వెనకాల 2 పీకాక్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక పీకాక్. సోలార్ పీకాక్ అంటే ఇది చూడండి. అందుకే ఎండలో పెట్టారు. లైట్ ఏడొస్తుంది, ఎప్పుడు వస్తుంది చూడు. అక్కడ లైట్ పడుతుంది కాబట్టి అక్కడ ఆఫ్ చేస్తే కనిపిస్తుంది. ఆఫ్ చేస్తే చూడు. మాకైతే లైట్ ఇంకా డార్క్ కావాలి. లైట్స్ అయితే చీకటి లైట్ నిజంగానే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా డార్క్. బేస్మెంట్ కింద యుద్ధం చేయడానికి ప్లస్ చూడడానికి వెళ్తున్నాం. అమ్మో, సినిమా చూడాలంటే ఇంత కష్టపడాలా? అంతేనా? ఓ, ఇక్కడ నిజంగానే సూపర్ థియేటర్లానే ఉందబ్బా. సినిమా పెట్టి నా సౌండ్ ఇప్పుడు సినిమా చూస్తాను నేను నిజంగానే. ఇందాక వద్దనుకున్నా కానీ అసలు సినిమా, అసలు ఇల్లు కింద చాలా బాగుంది. ఇది అసలు థియేటర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మీ జిమ్ రూమ్ బాగుంది. ఈ బాస్కెట్లు ఏంటి? ఇవి కాదు, గీ బాస్కెట్లు ఏంటి? ఏం స్టోరేజ్? అయ్యో అవన్నీ చెప్పారు సీక్రెట్లు. చెప్పు, నేర్చుకుంటావా? ఇప్పుడు మా ఇంటికి వచ్చిన 50 మంది పడుకోవచ్చు. దానికి కావాల్సిన కంప్యూటర్లు కాదు, ఇవి బాగున్నాయి అబ్బా. 50 మంది పడుకోవచ్చు. స్టోరేజ్. ఓకే ఓకే. ఇండియాకు వస్తే సూట్ కేసులు అలాంటి. వెరీ గుడ్. ఈ ఆర్గనైజర్లు బాగున్నాయి. ఇగో ఇట్లా మంచిగా ఫిక్స్డ్. అదే అంటే రెడీమేడ్ దొరుకుతుందా? మీరు పెట్టుకున్నారు అట్లా? లేదు, కొన్ని నేను ఫిక్స్ చేయించా. ఐడియా బాగుంది. ఏంటంటే ఈ డబ్బాలు బాగున్నాయి అబ్బా, దుమ్ముకొట్టకుండా. నేను మా ఇంట్లో చీరలు ఇట్లనే పెట్టుకుంటా, డబ్బాలలో, ప్లాస్టిక్ డబ్బాలలో. కూలర్. ఓకే, ఇది హ్యూమిడిఫైయర్. అది ఉండాలేమో కంపల్సరీ, ఎగ్జాస్ట్ లాగా. టైంలో హ్యూమిడిఫైయర్ ఉండాలి. ఏం చిన్న డాన్స్ మూవ్ ఏమన్నా? మేనత్త కొడుకు. ఇంకో
నాకు అలవాటు వీడియో నడుస్తుందా ఓకే గో గో సుకన్య మొన్నటి నుంచి చెప్తుంది వచ్చారు తను. ఓకే హాయ్ అందరికి హాయ్. ఇక్కడ నేను ఒక సెలబ్రిటీతో ఉన్నాను. మా మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చింది అనుకోకుండా. స్వర్ణ హాయ్ చెప్పు స్వర్ణ. తను వర్జీనియాలో ఉంటుంది. ఈవెంట్ మేనేజ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ పేజ్ కూడా ఉంది, స్వర్ణ కమల్ ఈవెంట్స్. ఎవరికైనా కావాలంటే ఫాలో అవ్వచ్చు. నెంబర్ కూడా దాంట్లోనే ఉంటుంది. ఓకేనా? నీ ఐడి ఏంటి? నీ ఐడి పేరు ఇన్స్టా ఐడి? నా ఐడి పేరు ఏమేమి ఉంటాయి నీ ఐడిలో? నువ్వేమేం చేస్తావు? డాన్స్ చేస్తావు? ఏదైనా చేస్తావు? లాస్ట్ సెప్టెంబర్ లో లెగోస్ లేకపోతే క్యాజువల్ ఫోటోస్ అండ్ వీడియోస్. చిన్నప్పుడు మా పార్లర్కి వచ్చేది వరంగల్. నేను కొత్త టౌన్ మంత్స్ 1 year అప్పుడు కూడా వచ్చాను. మీ అమ్మకి నేనే మేకప్ చేస్తాను తెలుసా? పెళ్ళికి చేశాను. అవును. స్వర్ణ హాయ్ అండి అందరికి. స్వర్ణ కమల్ వర్జీనియా ఫేమస్ నిజంగా. అయితే అనుకోకుండా మేము కలిసాము. మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చింది, మమత వాళ్ళ ఇంటికి. మమతకి భయము. ఏ స్వర్ణ నీకు మేకప్ ఎవరు చేశారు చెప్పవా? ఇంకెవరు మీరేగా. ఇప్పుడు తను అందరికి చేస్తుంది. సో పెళ్ళికి చేసింది ఆంటీ. ఓకే హ్యాపీ. కుకింగ్ చేస్తున్నాం. వామ్మో ఏం చేస్తున్నావు కుకింగ్? ఏంటిది ఇన్స్టా పాటలో? పావు భాజీ. పావు భాజీ మసాలా. నువ్వు చేసావా? మమత చేసిందా? మమత భయపడుతుంది. వీడియోల కంటే చాలా నీట్ బాగుంది కదా. ఐడి అన్ని డబ్బాలలో పెట్టుకుంటారు ఇక్కడ. ఇంకో ప్లీజ్ అది ఎడిట్ చెయ్యు. ఇది కూడా బాగుంది. అదే మధ్యలో దోశ వేస్తున్నది. దోశ వేస్తున్నాను. Application.